చల్లగా సూడో పోచమ్మ తల్లి అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు చేశారు। ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పట్టెం వీరస్వామి, తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మాట్లాడుతూ సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు నిర్వహిస్తామని తెలిపారు। ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రతి సంవత్సరం ఐక్యమత్యంతో అందరం కలిసి అమ్మవారికి పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు। గ్రామంలోని అన్ని కులాల నుండి పోచమ్మ బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కుల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు సుందరగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం మరి సుందరగిరి గ్రామంలో ఒక ఆనవాయితీ ఉంది। శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ఎల్లమ్మ పౌర్ణమిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। దానిలో భాగంగా ముందుగా గ్రామ దేవతను పూజించడం గ్రామస్తుల అందరి ఆచారం కాబట్టి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇలా పోచమ్మ తల్లిని ఘనంగా పూజించుకోవడం జరుగుతుంది। అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది। మరి మా సుందరగిరి గ్రామ ప్రజలందరిపైన మా పోచమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఆమె చూపు నీడలో ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। గ్రామ మున్నూరు సంఘం తరపున గత 10 సంవత్సరాల నుండి 100 కుటుంబాలతో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి కుటుంబం, ప్రతి వాళ్ళు చల్లగా ఉండాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది।